సేవ్ ఆరావళి మొత్తం 3 రాష్ట్రాలు ఆ మాటకొస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఆ రీజియన్ అంతా కూడా ఈ నినాదంతో మారుమోగిపోతోంది. రాజస్థాన్, గుజరాత్తో పాటు హర్యానాలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి కారణం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, కేంద్రం అనుసరిస్తోన్న తీరు. వీటి వల్ల ఆరావళి పర్వత శ్రేణికి వచ్చే డేంజర్ ఏమిటి, పర్యావరణానికి కలిగే పెను ముప్పు ఏమిటి? సేవ్ ఆరావళి అని ఎక్కడికెక్కడ ప్రజలు ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలపడానికి కారణం నవంబర్ 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే. ఆరావళి పర్వత శ్రేణికి కొత్త అర్థాన్నిస్తూ సుప్రీంకోర్టులో ఎఫిడవిట్ను దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనిని సుప్రీంకోర్టు స్వీకరించి ఆమోదం తెలపడంతో వివాదం మొదలైంది. అసలు ఆరావళి పర్వత శ్రేణికి కొత్త అర్థం ఏమిటి అంటే, ఈ శ్రేణిలో 100 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తున్న పర్వతాలనే ఆరావళి పర్వతాలుగా గుర్తిస్తారు. మిగిలిన వాటిని సాధారణ కొండలు, గుట్టలుగా గుర్తిస్తారు. అంతేకాదు 500 మీటర్ల రేంజ్లో 2 అంతకన్నా ఎక్కువ పర్వతాలు ఉండాల్సిందే. ఒకటే పర్వతం ఉండి 500 మీటర్ల దూరం వరకు మరొకటి ఉండకపోతే దాన్ని ఆరావళి రేంజ్ కిందకు తీసుకురారు. కేంద్రం ఇచ్చిన ఈ కొత్త డెఫినేషన్తో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో విచ్చలవిడిగా కొండల్ని తవ్వేసే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. మన దేశంలో అత్యంత ప్రాచీన పర్వతాల్లో ఈ ఆరావళి పర్వతాలు కూడా ఉంటాయి. ఇవి హిమాలయ పర్వతాల కంటే పురాతనమైనవట. వీటిని ప్రపంచంలోనే 2వ అతి పురాతన పర్వత శ్రేణిగా గుర్తిస్తారు. ఇవి దేశ రాజధాని ఢిల్లీ నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్ వరకు కూడా విస్తరించి ఉన్నాయి. ఒక్కసారి మ్యాప్ ద్వారా ఈ ఆరావళి పర్వతాలు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా విస్తరించి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ టు అహ్మదాబాద్ వరకు అని చెప్పి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఢిల్లీ నుంచి మొదలై అఫ్కోర్స్ హర్యానా పక్కనే అటాచ్డ్గా ఉంటుంది కాబట్టి హర్యానా, అక్కడి నుంచి రాజస్థాన్ నుంచి గుజరాత్ దాకా ఈ ఆరావళి పర్వతాలు ఆవహించి ఉన్నాయి. అయితే ఎక్కువ శాతం రాజస్థాన్లోనే ఉన్నాయి. ఢిల్లీ టు అహ్మదాబాద్ వరకు ఉన్నా సరే, ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ నుంచి ఇవి స్టార్ట్ అవుతున్నా సరే ఎక్కువ శాతం ఉన్నది రాజస్థాన్లోనే. హర్యానా, రాజస్థాన్ మీదుగా ఇవి గుజరాత్ దాకా విస్తరించాయి. గుజరాత్లోని అహ్మదాబాదు దీని ఎండ్ ప్లేస్ అని చెప్పచ్చు. మైదాన ప్రాంతాలతో ఈ పర్వత శ్రేణి ముగుస్తూ ఉంటుంది. 650 కిలోమీటర్స్ అక్కడి నుంచి ఢిల్లీ మొదలుకొని గుజరాత్లోని అహ్మదాబాద్ వరకు 650 కిలోమీటర్ల మేర ఈ పర్వత శ్రేణి వ్యాపించి ఉంది. ఎక్కువ శాతం ఆల్రెడీ నేను చెప్పినట్టుగా రాజస్థాన్లో. ఈ పర్వత శ్రేణి వల్లే రాజస్థాన్లో ఎడారి, పర్వతానికి అటువైపు ఎడారి, ఇటువైపు మిగిలిన ప్రాంతం. సో ఈ పర్వత శ్రేణి లేకపోతే ఎడారి ప్రాంతం ఇంకా ఎక్స్టెండ్ అయి ఉండేది అని చెప్తూ ఉంటారు. సో అక్కడి నుంచి ఇక్కడ దాకున్న ఈ 650 కిలోమీటర్ల పర్వత శ్రేణిలో ఇప్పుడు కొన్ని మాత్రమే ఆరావళి అంటారు, మిగిలిన వాటిని ఆరావళి అనరు అని కొత్త అర్థాన్ని ఇచ్చింది సుప్రీంకోర్టు. దానివల్లే ఈ సమస్య వస్తోంది. ఈ ఆరావళి పర్వతాల వల్లే భారతదేశం ఎడారి ప్రాంతం కాకుండా అది కాపాడబడింది. దీనివల్లే ఉత్తర మధ్య భారతంలో పర్యావరణ సమతుల్యత కంటిన్యూ అవుతోంది. ఈ పర్వత శ్రేణిలో జీవ వైవిధ్యం ఉంది. మౌంట్ ఆబు లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్వతాలు కూడా ఉన్నాయి. బనస్, లుని, సఖి, సబర్మతి వంటి నదులకు పుట్టినిల్లు ఈ ఆరావళి పర్వతాలు. చిరుతలు, నక్కజాతులు, ముంగిసలు, అనేక రకాల పక్షి జాతులు ఇవన్నీ కూడా ఈ ఆరావళికి ఆవాసంగా ఉన్నాయి. हमारी देश की धड़कन है, अरावली हमारी देश की धरोहर है, अरावली हमारी देश की धरोहर है. అయితే సుప్రీంకోర్టు కేంద్రం తీరు వల్ల ఆరావళి పర్వత శ్రేణికి కలిగే ముప్పేమిటి అది కూడా చూద్దాం. ఆరావళి పర్వతాల్లో మార్బుల్, గ్రనైట్, జింక్, కాపర్ లాంటి నిల్వలున్నాయట. సుప్రీం అనుమతితోటి మైనింగ్ మాఫియా ఇప్పుడు రెచ్చిపోయే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పర్వతాలను ఎడాపెడా తవ్వేసే ప్రమాదం ఉందంటున్నారు. దీనివల్ల చిన్న చిన్న కొండలు, గుట్టలు ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, వాటికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది అంటున్నారు. ఈ కొండల వల్లే వాతావరణ మార్పులు, వర్షాలు లాంటివి వస్తూ ఉంటాయి. థారెడారి విస్తరించకుండా అడ్డుకున్నది ఈ ఆరావళి పర్వత శ్రేణి. ఇవే లేకుంటే పర్యావరణ సమతుల్యతకు ప్రమాదం ఏర్పడుతోంది. ఉత్తర భారతానికి ఆక్సిజన్ అందిస్తోంది ఆరావళి పర్వత శ్రేణి.
ఢిల్లీకి ఒక గ్రీన్ లంగ్స్గా భావించే ఆరావళి పర్వతాల గురించి ఇప్పుడు పర్యావరణవేత్తలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియా పలహారం చేసే ప్రమాదం కనిపిస్తోంది. అందుకే రాజస్థాన్, హర్యానా, గుజరాత్ ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. अरावली हमारी देश की धड़कन है, अरावली हमारी देश की धरोहर है, अरावली हमारी देश की धरोहर है।